దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా 150 సీట్లు మించి రావడం కష్టమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతమోహన్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మోడీ పతనం ప్రారంభమైందని, మోడీ ప్రధానమంత్రి కాదని ఓ కక్షదారుడిగా అభివర్ణించాడు. ప్రతిపక్షాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులపై మోడీ కేసులు పెడుతున్నాడని, ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే శక్తి మోడీ ప్రభుత్వానికి లేదని, దేశంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడించారు. గాలి కొడతా ఉంది. నేను 1978లో చూశాను. జనార్దన్ రెడ్డి బతుకున్నప్పుడు, పట్ర ప్రకాశరావు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూశాను. ఈ గాలి ఫుల్ గాలి కొడతా ఉంది. మన దేశానికి అక్కడికి వెళ్ళాను, ఢిల్లీకి. ఉత్తర భారతదేశంలో దాదాపు 6 రాష్ట్రాలు తిరిగారు. ఒక నెల క్రితం వరకు బీజేపీకి బాగా ఉంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పడిపోయింది. మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ ఒక ప్రధానమంత్రి కాదు, నాయకుడు కాదు, ఒక కక్షదారుడు. కక్ష సాధించడంలో ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి పైన, ప్రతిపక్షాల్లో ఒక్క రవ్వ తలెత్తుకొని తిరిగే ప్రతి నాయకుడి పైన కేసులు పెట్టుకుపోతున్నాడు మోడీ. ఇది మంచిది కాదు. శత్రువును కూడా మన్మోహన్ సింగ్ గారి లాగా గౌరవిస్తూ పోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాగా గౌరవిస్తూ పోవాలి. అటువంటి ప్రతిపక్షాలను గౌరవించే శక్తి, ఆసక్తి మన మోడీకి లేదు. మోడీ పతనం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగినా కూడా 150 సీట్లకు మించి భారతదేశంలో రావు. కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో గెలుపు ఖాయం. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంకొక 2 సంవత్సరాల్లో మళ్ళా మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. భారతదేశంలో 2 ప్రధానమంత్రులు మారబోతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అనేది కనబడకుండా పోతుంది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము ఇవ్వబోతున్నాం. మీరు అడగొచ్చి ఎలా ఇస్తారని. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మరి శ్రీ సిటీలో 60,000 మందికి ఉద్యోగాలు తయారు చేసి పెట్టాం. ఈరోజు అందులో 30% మంది మహిళలు. 30 దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చాం. 30 బయట దేశాలు, విదేశాల నుంచి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి మన శ్రీ సిటీలు. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం. అదేవిధంగానే దుగరాజపట్టణ ఓడ రేవును ఆగస్టు లోపల పునాది రాయి వేయించి ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని తీసిస్తాం. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. మరి అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఒడిలో పడిపోయారు. వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, BA, BSc చదివే ప్రతి ఒక్కరికి
30,000 రూపాయలు స్కాలర్షిప్ సంవత్సరానికి ఇస్తాం. ఎంఏ ఎంఎస్సి చదివే ప్రతి ఒక్కరికి 40,000 రూపాయలు స్కాలర్షిప్లు మేము సంవత్సరానికి ఇస్తామని తెలియజేస్తూ, రైతుల రుణమాఫీ చేయడమే కాదు, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు కూడా పెంచుతాం. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాలని కలుపుకొని పోయి మన ప్రాంతాన్ని ఈ ఒక మద్రాసు లాగానో లేకుంటే విశాఖపట్నం లాగానో గూడూరు పట్టణాన్ని తయారు చేస్తాం. దుగరాజ పట్టణాన్ని పునాది రాయి వేయడం ఖాయం. ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం ఖాయం అని తెలియజేస్తూ మేము ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం, ప్రతి వాడకు తిరుగుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీని దీవించమని, ఆశీర్వదించమని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం.